ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూలై మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళు? 2025 సంవత్సరం జూలై మాసంలో ధనుసు రాశి వాళ్ళకు ఎలా ఉందని మాట్లాడుకుంటే, వీళ్ళకు చక్కగా గురుబలం ఉంది. రవిగ్రహం కూడా సప్తమంలోకి ప్రయాణిస్తుంది గురువుతో కలిసి. 6వ ఇంటి శుక్రుడు ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని బలహీనపడింది. ఎందుకంటే శని కూడా వక్రం చెందుతున్నాడు 13వ తారీఖు. శని 4వ ఇంట్లో వక్రం చెంది 3వ ఇంటికి వస్తున్నాడు. 3వ ఇంటి పైన ప్రభావం చూపిస్తున్నాడు. ఇక 3వ ఇంట్లో రాహు ఉన్నాడు, దిగ్బలాన్ని పొంది. కేతువు 9వ ఇంట్లో ఉన్నాడు. కేతువు 9వ ఇంట్లో ఉంటే వీళ్ళు అది దాని శుభకారకత్వమే, దాన్ని నేను వివరిస్తాను. ఓవరాల్గా చూస్తే గ్రహాలన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఏ విధంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక విధంగా ఈ జూలై మాసంలో వీళ్ళకేదో ఒక ప్రత్యేకమైనటువంటి ఇప్పటివరకు గుర్తింపు ఏదైనా రావచ్చు. ఏదైనా విద్యార్థులు లేదా కృషి మంచి పరిశోధన చేసే వాళ్ళకి అవార్డులు రావచ్చు, ప్రశంసలు రావచ్చు. వీళ్ళ గ్రామాలకు సంబంధించి వీళ్ళు ఏదైనా ముందుపడి నేనున్నాను అని చేసి ఏదైనా ముందుపడి చేసి గ్రామంలో కూడా మంచి ఇప్పటివరకు లేని పేరు ప్రతిష్టలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇట్లా చాలా శుభకారకత్వాలు, శుభ విషయాలు చాలా వీళ్ళకి చాలా దండిగా ఉన్నాయి. సహజంగానే ధనుసు రాశి వాళ్ళు, ధనుసు అంటే ఏమి? బాణము, ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు వీళ్ళు. అది రాముడి చేతిలో ఉంటుంది, అర్జునుడి చేతిలో ఉంటుంది, మహావీరుల చేతిలో అంతా ఉంటుంది. ఒక టార్గెట్ ఓరియంటెడ్గా పోతుంటారు వీళ్ళు. కానీ వీళ్ళ టార్గెట్లు అప్పుడప్పుడు కాదు, ఎన్నో సందర్భాల్లో రీచ్ కావు. మామూలుగా ఒక బాణం వేస్తే పక్కకు పోవచ్చు, అటువంటి వీళ్ళు బాగా చూస్తారు వీళ్ళు. అంటే మనము జీవితంలో అందుకోలేకపోయిన వాళ్ళు వీళ్ళే, అందుకోగలిగింది వీళ్ళే. అందుకునే టైం వచ్చినది ఇప్పుడే. అందుకే చెప్తున్నాను, మంచి గుర్తింపు రావడము, ప్రశంసలు రావడము జూలై మాసంలో ఇప్పటి వరకు లేనటువంటి ఏదన్నా ఒక తృప్తి కలిగించేటువంటి ఒక సందర్భం. సో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవకాశాలు ఉంటాయి. గోచార రీత్యా మాత్రం నేను చెప్తున్నాను. 9వ ఇంట్లో కేతు ఉంటే వీళ్ళు సూర్య నమస్కారాలు చేయొచ్చు. ఎందుకంటే లగ్నాన్ని సూర్యుడు చూస్తున్నాడు. వేడి చేయొచ్చు, వేడి చేసి ఎక్కువగా హీట్ అవ్వచ్చు. నోరు పొంగిపోవడము, కడుపులో వేడి చేయడము, ఇటువంటి సూర్యుడు డైరెక్ట్గా రాశిని చూస్తాడు. కాబట్టి సూర్యుడు ఈ లగ్నానికి, ఈ రాశికి రాజయోగకారకుడు, శుభగ్రహం. గురువుతో కలిశాడు. అస్తంగత్వం గురువు అంటారు. అస్తంగత్వం అయినా కానీ రాశ్యాధిపతి, భాగ్యాధిపతి అంటే చతుర్థ భాగ్యాధిపతులు కలవడం, అది ఒక విధమైనటువంటి రాజయోగం. వీళ్ళకి ఏదన్నా వీళ్ళ యొక్క కృషికి తగిన ఫలితాన్ని చూపించడంలో సూర్యుడు అంటే ఓపెన్ ప్లానెట్, ప్రపంచం అంతా కనిపిస్తాడు. ఆ ఓపెన్ ప్లానెట్ ఇప్పుడు రాశిని చూస్తుంది. ఇప్పుడు గురువు అస్తంగత్వం జన గురువు ఇచ్చే ఫలితాన్ని రవి ఇచ్చేస్తాడు. వీళ్ళ టార్గెట్లు ఎప్పుడో రీచ్ అయ్యింది, దానికి గుర్తింపు రాని ఇప్పుడు కావాలంటే వస్తాయి. అంటే వెలుగులోకి వస్తారు. 3వ ఇంట్లో రాహు ఉన్నాడు. 3వ ఇంట్లో రాహుకి మంచి స్థితే. 3, 6, 11 స్థానాలు. 3, 6, 10, 11 రాహు గొప్పడే. 9లో కేతు కాబట్టి 9వ స్థానం అంటే ఆలయం, 9వ స్థానం అంటే గురువు, 9వ స్థానం అంటే తండ్రి. పితృకారకుడు చూస్తున్నాడు, అక్కడ కేతు ఉన్నాడు, మోక్షకారకుడు. కాబట్టి ఎక్కువగా ఆలయ సందర్శన చేయడము. ఏ ఆలయమే పర్వాలేదు గురుగారు? ఏ ఆలయం అంటే శివాలయం. శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది. పితృ ఆరాధన చేయడం మంచిది. పూర్వీకులకు వీళ్ళ ఇంట్లో బాగా బతికినటువంటి వాళ్ళు 2 ఫోటోలు కనీసం హాల్లో పెట్టుకోవాలి ధనుసు రాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళకు ఇప్పుడు అన్ని రకాల శుభసూచనలు. 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. 6వ ఇంట్లో శుక్రుడు ఉంటే స్వస్థానంలో ఉన్నాడు. 6వ ఇంటి కూడా 6వ ఇంట్లోనూ స్వస్థానం. సొంత ఇంట్లో ఉన్న గ్రహం రాజయోగమే, ఆ శత్రువైనా పర్లేదు. కాబట్టి వీళ్ళకు వృత్తి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, శుభకార్యాల రీత్యా అన్ని విధాలా బాగుంది. సో కనబడిన శత్రువులు కావచ్చు, అయిన వాళ్ళే నమ్మక ద్రోహం చేయడం, ఇలాంటి సంఘటనలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? ఇది జనరల్గా లైఫ్ టైం ఉంటారండి ఇటువంటి వాళ్ళు. ప్రతి ఒక్కరికి ఉంటారు. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు లేదా కొంతమంది ఉన్నారంటే వాళ్ళ కోసం, వాళ్ళు ద్వేషించేదానికి, దూషించేదానికి కొన్ని కుటుంబాలు దేవుడు పుట్టిస్తాడు. వాళ్ళు బాగున్నా వీళ్ళకి బాధే, వీళ్ళు బాగలేకపోయినా బాధే. ఎటు తిరిగి వాళ్ళని చూస్తే వీళ్ళకి బాధ అని ఉంటారు. కానీ ఈ టైంలో రవిగ్రహం బాగుండడము, గురువు బాగుండడము, శుక్రుడు బాగుండడము, అదేవిధంగా రాహు బాగుండడము, కేతు బాగుండడం ఉన్నప్పుడు ఇప్పుడు ఓవర్ లైటింగ్ 1000 క్యాండిల్స్ లైట్లో ఒక 0 లైట్ పెడితే ఇది కనిపిస్తుందా? కనిపించదు. అలా ఉంది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి. వీళ్ళ శత్రువులకు అసలు కనిపించరు. వాళ్ళ కళ్ళకు మసక పడతాయి వీళ్ళ వైపు చూడాలంటే కూడా. కాబట్టి వీళ్ళకి గుర్తింపు రావడం కూడా వాళ్ళకు ఈర్ష్య. కాబట్టి ధనుసు రాశులు చక్కగా బాగుంది. మనము ఇంకా ఏదేదో గురువు అస్తంగతుడు వక్రించేశాడు, శని ఎక్కిరించేశాడు, ఇవంతా వద్దామని తాత్కాలికమైనటువంటి గ్రహ సంపత్తులు. ఓవరాల్ చూసుకుంటే ఏలినాడి శని, ఇంకేదో అర్ధాష్టమ శని ఉంటే కూడా గురువు డైరెక్ట్గా రాశిని చూస్తున్నాడు. అర్ధాష్టమ శని పనిచేయదు.
ఇట్లా జ్యోతిష్ శాస్త్రాల్లో ఈ వారపాల మాసపాలలో చెప్పి భయపెట్టిన టైటిల్స్ అంతా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏదో చెప్తారండి, వైట్నరీ అంటారు, దాన్ని వేసేయచ్చు, పెన్నుతో కొట్టేయచ్చు. బాగుంది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా జాగ్రత్తలు చెప్తారు వీళ్ళకి ఏదన్నా? ఇన్వెస్ట్మెంట్ల పరంగా వీళ్ళు పెట్టచ్చు. అంటే వీళ్ళ సామాజిక ధనంటే పెట్టాలి, మరీ అత్యాశకు పోవాల్సిన అవసరం ఏం లేదు. పెట్టుకునేదానికి మంచి శుభ సమయం ఇది. పెట్టుకుని వెలుగులో తీసుకొచ్చేస్తారు. స్థానచలనం కూడా కలిసి వస్తుందంటారా? విదేశాలకు వెళ్ళాలన్నా ఏదంటే ఒక ప్రదేశం నుంచి జాబ్ మారాలన్నా కూడా బాగానే ఉంటుందంటారు వీళ్ళకి? బాగానే ఉంటుందండి. ఎందుకంటే రాహు, విదేశాలకు సంబంధించిన రాహు 3వ ఇంట్లో చక్కగా ఉన్నాడు. ఆయన ప్రయత్నము అనేటువంటి స్థానంలో ఉన్నాడు. ప్రయత్నము అంటే 3వ స్థానమే ప్రయత్నము. అక్కడ వచ్చేకాడికి మల్టీఫుల్ టాలెంటెడ్, మల్టీఫుల్ అవకాశాలు, ఆపర్చునిటీ ఇచ్చేటువంటి ప్లానెట్ ఉంది. ఇక్కడ ఇంకోటి ఏమంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు మామూలు అయిపోయినాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కొంచెం సేఫ్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఎవరిని పైన ఎవరి ఫ్లైట్ ఒకటి కూడా అసలు తెలియని పరిస్థితి అయిపోయింది. దీపావళి ప్రపంచంతో జరుగుతుందనే పరిస్థితి ఉంది. అగ్రరాజ్యాలంతా సహనాన్ని కోల్పోయినాయి. కాబట్టి అది ఒక చిన్న జాగ్రత్త చెప్తున్నాను. విదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. అది నా 9వ స్థానము, మేషం నుంచి 9వ స్థానం, దూర ప్రాంతానికి సంబంధించిన రాసేది. ఈ సమయంలో సాకారం అవుతుంది వీళ్ళకు. ఏదైనా వీసాలు, పాస్పోర్ట్లు ఇలాంటివి, విదేశాలకు సంబంధించినటువంటి కరెక్షన్స్ అన్నీ కూడా వర్కౌట్ అయిపోతుంది. చివరగా నెట్వర్క్ పరంగా కొత్త వ్యక్తులతో ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళకి పర్ఫెక్ట్గానే వస్తాయి. ఎందుకంటే రాహు 3వ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ అవకాశాలు ఇస్తాడు. రాహు అంటేనే మల్టిఫుల్. ఆ రాహు 3వ ఇంట్లో మూల త్రికోణంలో దిగ్బలాన్ని పొంది బాగానే ఉన్నాడు. రాహుని వేరే రాష్ట్రాధిపతి గురువు చూస్తాడు. అక్కడ వెళ్ళి మళ్ళీ రవి ఉన్నాడు. రవి అంటే ఓపెన్ ప్లానెట్ అని చెప్పాను, ప్రపంచం అంతా కనిపిస్తాను, విదేశాలు కలిసి వస్తాయని చెప్పాను. విదేశీ గ్రహం అయినటువంటి రాహు 3వ ఇంట్లో బాగున్నాడు. వీళ్ళు ఎవరు మన రాశి ఫలితాలు ఎవరు చూస్తారు? హిందువులే చూస్తారు. వీళ్ళు ముస్లిమ్స్తో ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది. ముస్లిమ్స్ వీళ్ళకి ఎవరు ఖచ్చితంగా తగులుతారు. లేదు వీళ్ళు ఒక మసీదు సమీపంలోనో, లేదు ఒక మదర్సా సమీపంలోనో, లేదు ఇంకా దానికి సంబంధ కార్యక్రమం ఎక్కువ ఒకటి తగులుతుంది వీళ్ళకి. ఇప్పుడు రాహు 3వ ఇంట్లో, రాహు అంటే ముస్లిం గ్రహం, దానివల్ల బెనిఫిట్ కూడా ఉంటుంది వీళ్ళకు. అది కూడా జరుగుతుంది. ఇక ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి చూసుకుంటే కనుక? మనకి పరిహారాలు తీసుకుంటే కాస్త వేడి చేసేదానికి అవకాశం ఎక్కువ. ఈ వంకాయ, పచ్చిమిరపకాయ, ఇంకా మసాలాలు, పట్ట, మొగ్గ, చెక్క అనేవి కొంచెం తగ్గించేసి, మజ్జిగలు, పెసరపప్పు లాంటివి కూల్ చేసేటువంటి వస్తువులు తినడం వల్ల అది కొంచెం వేడి ఎక్కువైతే కూడా బ్రెయిన్ మళ్ళీ పనిచేయదు, సఫర్ అవుతారు. అదేవిధంగా ఇంకా దిశదోషం తగలదు. రవేర్ లైట్గా చూస్తున్నాడు కాబట్టి దిశదోషం తగలదు. ఇంకా పరిహారాలు తీసుకుంటే ఇంకేముంది, ఆలయాలకు ఎక్కువ వెళ్ళడం. శివాలయంలో ప్రదోషకాలం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సూర్యుడు లగ్నాన్ని చూస్తున్నాడు కదా, రాశిని చూస్తున్నాడు కదా, సూర్యోదయానికి ముందు లేచి సూర్యాస్తమయంలో ప్రదోషకాలం నందీశ్వరుల ముందర కూర్చుంటే వీళ్ళకి దీని మించిన పరిహారం ఇంకోట్లేదు. ఎందుకంటే రవికి అధిష్టాన దేవత రుద్రుడు. రుద్రుడు అంటే పరమేశ్వరుడే. సూర్యుడు ఇక్కడ రాశిని చూస్తాడు కాబట్టి సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం, సూర్య అస్తమయ సమయంలో నందీశ్వరుని ముందు కూర్చోవడం, అది ప్రదోషకాలం, బ్రహ్మముహూర్త కాలం. ఈ రెండింటిని కానీ యాక్టివేట్ చేస్తే ఇంక దీని మించిన పరిహారాలు మనం ఎన్ని చెప్పినా వేస్ట్. విశేషంగా ఏమైనా దానాలు చేసుకుంటే బాగుంటుందో? వీళ్ళకి ఏదైనా అవసరం అంటారు? దానాలు చేయాలి అనుకుంటే వీళ్ళు ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మనకు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల నక్షత్రం 4 పాదాలు ఉంటుంది, పూర్వాషాఢ 4 పాదాలు ఉంటుంది, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటుంది. మూలా నక్షత్రము అంటే ఏమంటే అదే మూలపత్రాలు అంటారు మామూలుగా, ఒక ల్యాండ్కి కానీ ఇంటికి కానీ, అంటే డాక్యుమెంట్, మదర్ డాక్యుమెంట్స్. మూలాధార చక్రంలో యాక్టివేట్ అయిందనుకో మనకు షట్చక్రాల్లో, ఇంకా వాళ్ళ నిద్ర ఎంతసేపు మేలుకుంటే ఎంతసేపు చదువుతారో ఏదైనా గుర్తుంటుంది. అదే అన్ని చక్రాలకు ఫస్ట్ యాక్టివేట్ కావాల్సిన చక్రం అదే. మదర్ డాక్యుమెంట్స్ దాంట్లో ఉంటాయి. విఘ్నేశ్వరుడు అక్కడ ఉంటాడు. కాబట్టి మూల అనేటువంటి నక్షత్రం వాళ్ళు పూర్వాషాఢని యాక్టివేట్ చేయాలి. పూర్వాషాఢ నక్షత్రం అంటే ఏమి, ఒక యుద్ధక్షేత్రం, యుద్ధానికి బయలుదేరిన ఒక సైనికుడు, హెల్మెట్, కత్తి, డాలని ఎత్తుకుని బయలుదేరిన సైనికుడు పూర్వాషాఢ నక్షత్రం అంటే వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక క్రికెట్ స్టేడియము, ఒక ఫుట్బాల్ స్టేడియము, ఒక బాక్సింగ్ స్టేజు, ఇలాంటివి ఒక ఫోటో హాల్లో పెట్టుకోవచ్చు. ఎక్కువగా మ్యాచెస్ చూడొచ్చు పూర్వాషాఢ నక్షత్రం సంబంధించి. వర్షంగాలను తడిస్తే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. పూర్వాషాఢ నక్షత్రం వర్షం కూడా వస్తుంది, సంపత్తార. కాబట్టి ఇప్పుడు విరాట్ కోహ్లీ క్రికెట్ బయలుదేరుతూ అన్నీ ఎత్తుకుని పోతుంటారు కదా గ్రౌండ్లోకి, అది కూడా ఫోటో పెట్టుకోవచ్చు. కొంతమంది తెలియకుండా సైనికులు ఇలా ఉన్నవి ఇంటి ముందు 2 పెట్టుకుంటారు. వాళ్ళు మూలా నక్షత్రంలో పుట్టుంటారు, వాళ్ళకి సూపర్గా ఉంటుంది ఆ 2 చిహ్నాలు ఉండడం వల్ల. సంపత్తార చిహ్నం అది. కాబట్టి వీళ్ళు అలా చేసుకోవచ్చు. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలంటే ఉత్తరాషాఢని యాక్టివేట్ చేసుకోవాలి.
అంటే ఉత్తరాషాఢ వచ్చే సూర్యుడిదే, కాబట్టి సూర్య నమస్కారాలు ఎక్కువ చేయాలి. ఎక్కువగా సూర్యుని సంబంధించి సూర్యనారాయణ, రవిప్రకాష్, రవితేజ అలాంటివి ఉన్నటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, సూర్య నమస్కారాలు చేయొచ్చు. దానికి సంబంధించి గోధుమలతో ఎక్కువ తినచ్చు, అంటే చపాతీలు, పూరీలు, ఇంకా గోధుమ రవ్వతో చేసిన ఉప్మాతో చేసిన పాయసం లాంటివి తినచ్చు. ఇది ఉత్తరాషాఢ, పూర్వాషాఢలో చేయాల్సిన. ఉత్తరాషాఢలో ఏం చేయాలి? శ్రవణ నక్షత్రం బలపరచుకోవాలి. శ్రవణంలో పుట్టింది ఎవరు? వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణమే. శ్రవణ నక్షత్రం రోజు తిరుమలకి వెళ్ళి రావడము, శ్రవణ నక్షత్రం రోజు దగ్గరలో ఉన్నటువంటి మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి రావడము, శ్రవణ నక్షత్రం రోజు సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతం వినడము. శ్రవణం అంటేనే వినడం అన్న. మంచి వీళ్ళకి ఇష్టమైన సంగీతాన్ని ఎక్కువగా వింటూ ఉండడము, ఇష్టమైన సంగీతాన్ని రింగ్ టోన్ పెట్టుకోవడము, ఇష్టమైనటువంటి వీళ్ళ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటోని వాల్ పేపర్ పెట్టుకోవడం చేసుకుంటే సరిపోతుంది. అంటే వీళ్ళు సంపత్తారని బలపరచాలి, ఏ నక్షత్రం వాళ్ళైనా సరే, ఏ రాశి వాళ్ళైనా సరే. ఇంకా ఓవరాల్గా తీసుకుంటే ఇది ధనస్సు, అంటే ఒక యుద్ధం. అదే చెప్పాను కదా, ఈ ధనస్సులో ఇది యుద్ధానికి వెళ్ళేటువంటి బరియల్ గ్రౌండ్ అని చెప్పాను. అదేం బరియల్ గ్రౌండ్ ఏమంటారు దాన్ని? యుద్ధక్షేత్రం. కాబట్టి ఇటు వెక్కిపెట్టినటువంటిది అది బ్యాటిల్ ఫీల్డ్. కరెక్ట్. బరియల్ గ్రౌండ్ అంటే శ్మశానం వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా సరే వెపన్స్ 2 బాణాలు ఇట్లా పెట్టేసి గడపకు మన హాల్లో ఇలా పెట్టుకోవచ్చు, 2 గదలు పెట్టుకోవచ్చు, 2 కత్తులు పెట్టుకోవచ్చు, ఇటువంటి పరిహారం చేసుకోవచ్చు. లేదంటే అది ఎత్తుకున్నటువంటి అర్జునుడు, శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ఫోటోని పెట్టుకోవచ్చు. ఈ 3 నక్షత్రాల వాళ్ళు. ఇది వీళ్ళకి చక్కటి పరిష్కారం. ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.